సార్ రేణు దేశాయిపై దాడి దీనికి ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అటు సనాతనం, ఇటు వైసీపీ, టీడీపీ. యా నిజంగా సుప్రీంకోర్టు కూడా ఈరోజు కూడా నిన్న వాళ్ళు కుక్కల దానికి సంబంధించి అతి పరిశీలిస్తున్నారు విచారణ. రేణు దేశాయి మీద దాడి నాకు ఒక విధంగా అంతకుముందు మహిళల మీద అంటే ఉదాహరణకు అనసూయ మీద వీళ్ళ మీద దాడి చేసిన తీరులో ఉంది ఇది. ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారు? ఆమె మాట్లాడింది చాలా వరకు లాజికల్ సైంటిఫిక్గానే మాట్లాడారు ఆమె. కానీ ఆమె మీద ఒకవైపు నుంచి సనాతన బ్యాచ్ దాడి, ఇంకోవైపు నుంచి టీడీపీ అనుకూల వర్గాలు దాడి, ఇంకోవైపు నుంచి వైసీపీ వాళ్ళు కూడా దాడి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో వాళ్ళు సహజీవనం చేసినటువంటి వ్యక్తులు కాబట్టి అది కూడా ఒక వివాదం. ఆమె దాని మీద కూడా వీడియో విడుదల చేశారు. రేణు దేశాయి ఏమన్నారు? నేను చాలా ఉందో అది చాలా నిశ్చితంగా విన్నాను నేను. ఆమె తెలుగు రాదు, బేసిక్గా తెలుగు రాకపోవడం వల్ల ఆమె చాలా లాజికల్గా ఆమె ఏం చెప్తున్నారు, 2-3 విషయాలు చెప్తున్నారు. ఒకటి, కుక్కలు చంపితే కరచడం వల్ల ప్రాణాలు పోతే తప్పకుండా బాధే. ఆమె ఇంకా నా బిడ్డ అయితే కూడా ఆమె అంతకంటే ఓ తల్లి మాట్లాడేది ఏముంటుంది. కానీ ఆమె ఏమంటున్నారంటే సామూహికంగా 100 కుక్కలను చంపమని ఎవరు చెప్పారు? అధికారం ఎవరు ఇచ్చారు? ఈ కాటు వల్లే చనిపోవడం అంటే కుక్క కాటు కానీ దోమ కాటుతో దేశంలో వేల మంది చనిపోతున్నారు. అందరికీ తెలుసు దోమల సమస్య. కాబట్టి దోమలను ఎవరు చేస్తారు? మరి దానికి ఎవరు బాధ్యత తీసుకోవాలి? దోమలను అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఇంకోరికి లేదా? పౌష్టికాహారం లేక దేశంలో పిల్లలు చాలా మంది చనిపోతున్నారు. వాళ్ళకి కనీసం వైద్య సదుపాయం కూడా లేదు. ఇవన్నీ వదిలేసి ఏ కుక్కన్నా చాలా సరైన స్థితిలో లేకుండా కరిచింది చనిపోయారంటే ఆ కుక్కను ఏదైనా చేయొచ్చు. కానీ అది ఎక్కడుంది అని దాన్ని చేయాలి. కానీ ఒక కుక్క చంపిందని లేదా ఒక 5 కుక్కలు, ఈ క్రమంలో అవి తెలుగు మీద పట్టు తక్కువగా ఉండడం వల్ల కావచ్చు, ఆవేశానికి గురవడం వల్ల కావచ్చు, ఆమె ఈ పురుషుల గురించి మాట్లాడారు. రేపు చేసేది మగవాళ్ళే కదా, అలా అని మగవాళ్ళందరి మీద మీరు చేస్తారా? లేదు మహిళలను ధైర్యంగా మీరు పంపగలుగుతారా? ఆమె ఇవన్నీ చాలా హేతుబద్ధమైన ప్రశ్నలు. మీరు రాత్రిపూట మీ ఇంట్లో మహిళలను మీరు ధైర్యంగా పంపగలుగుతారా? పంపలేకపోతున్నారు. అలా అని మీరేమో అందరినీ కాల్ చేయట్లేదు కదా. కాబట్టి ఏ విధంగా చూసినా కానీ ఆమె ఒక కారణం కూడా చెప్పారు. ఒక సర్పంచ్ ఒక గ్రామంలో 500 కుక్కలు చంపేసి ఆ బాడీస్ను పెట్టుకొని పూర్వంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో పులిని చంపి ఫోటో తీర్చుకున్నట్టుగా ఇదేమిది? కుక్కలను నిర్మూలించడం అంటే కుక్కలను చంపడం కాదు. ఇంకొకటి కూడా నేను ఊరికే మాట్లాడడం లేదని ఆమె స్వచ్ఛంద సంస్థ ఉంది. నాకు అన్ని చోట్ల చేయలేరు, ఉన్న చోట మీరు పలానా చోట మాకు ఈ సమస్య వచ్చిందని చెప్పండి, ఆ కరిచిన కుక్కను ఐడెంటిఫై చేసి దాన్ని కావాలంటే చంపుతాము. చంపడం కూడా దానికి కూడా పద్ధతి ఉంటుంది. ఎప్పుడు పాయిజన్ ఇస్తాము, ఎలా దాన్ని నిర్వీర్యం చేస్తాము, ఇదేమీ లేకుండా ఊరికే వెంటబడి చంపుకుంటూ వెళ్ళిపోయింది. సంహారం, చునక సంహారం అనేది ఒక పెద్ద కార్యక్రమంలాగా చేపట్టి దీనికి సుప్రీంకోర్టు అనుమతి ఉందని చెప్తున్నారు. సుప్రీంకోర్టు కూడా అలా చెప్పలేదు. నిజంగా చెప్పాలంటే 2024 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 11వ పారాగ్రాఫ్లో కుక్కలను చంపడం కూడా మనుషుల్లాగే చేస్తారు. ఏ పని చేసినా కానీ మనుషులు ఏ పని చేసినా మనుషుల్లాగే చేయాలి. కానీ సామూహిక సంహారాలు, సామూహిక వధలు చెయ్యరు. క్రూర మృగానికి కూడా ముందు మత్తుమంది ఇంజక్షన్ ఇచ్చి ఆ తర్వాత దాన్ని బోన్లో పెట్టి ఏదో చేస్తారు. కాబట్టి ఆమె ఖచ్చితంగా ఇవన్నీ ఒక సామాజిక కోణంలో చెప్తుంటే వాటి బదులు ఆమె మీద ఎదురుదాడి చేసేసి ట్రోలింగ్ చేయాల్సినంత అగత్యం ఏమొచ్చిందండి? ఆ ట్రోలింగ్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఏమైనా ఆ విషయాలు కూడా తేవటం, ఆమె ఇంక చాలా బాధగా మళ్ళీ ప్రత్యేకంగా ఒక వీడియో విడుదల చేశారు. ఏమని? ఒకటి, నేను మీడియా వాళ్ళని ఏమనలేదు. మీడియా వాళ్ళు కాకుండా కొంతమంది ఆ మీడియా కాన్ఫరెన్స్లో జ్వరబడి నాతో దాదాపు తగవ పెట్టుకున్నట్టుగా అసందర్భంగా మాట్లాడుతుంటే వాళ్ళకి నేను జవాబు చెప్పాను. సో ఆమె 1-2 సార్లు షీఈ్ రీట్రేటింగ్ హర్ రెస్పెక్ట్ టువర్డ్స్ ది మీడియా. ఖచ్చితంగా జరిగింది ఇది. ఈమె ఎందుకు తస్లీం నస్రీన్ వచ్చి ప్రెస్ క్లబ్లో పెడితే ఆ మజ్లిస్ వాళ్ళు చొరబడి ఏదో మాట్లాడారు. అనేక సార్లు మనం జాగ్రత్తలు తీసుకోకపోతే మనం మాట్లాడే మీడియా కాన్ఫరెన్స్లో ఎవరో బయటి వ్యక్తులు చొరబడి రెచ్చగొట్టడం అది జరుగుతుంటుంది. ఇప్పుడు పరిశీలించాల్సింది దాన్ని. కానీ ఆమె వెంటనే మహిళలు లేదా మీకు ఇదైపోయిందా లేదా ఎందుకనే ఆయన అలా నిర్ణయం తీసుకున్నారు, ఇవన్నీ మాట్లాడడం చాలా సంస్కారవంతమైనది కాదు, కుసంస్కారం కూడా. మహిళలు మాట్లాడితే ఇంకా వాళ్ళ మీద ఏదైనా రెచ్చిపోయి దానికి సంబంధించిన అంశాలన్నీ తీసుకొని రావడం, ఆమె ఆ మాట కూడా చెప్తున్నారు. ఎందుకు మీరు అవన్నీ తీసుకొని వస్తున్నారు? మా వ్యక్తిగత విషయాలు మీరు మాట్లాడకండి అని కూడా ఆమె చెప్తున్నారు. వ్యక్తిగత విషయాలకు దీనికి ఏం సంబంధం? ఇప్పుడు కుక్కర్ని తాజా తీర్పు నిన్న కూడా జస్టిస్ విక్రమ్ నాథ్ ధర్మాసనం ఎన్జిఓలు వేసినటువంటి కుక్కలకు సంబంధించిన అంశాన్ని పరిశీలిస్తున్నారు. వాళ్ళు
2 మాటలు చెప్పారు, పదే పదే అంటున్నారు మేమేదో విచ్చలవిడిగా మానవత్వం లేకుండా అన్నారు. మేము ఎక్కడా అలా చెప్పలేదు. అలాగే ఇప్పుడు మేనకా గాంధీకి, మాజీ కేంద్ర మంత్రి, ఆమె మా మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు తెలియకుండా. అయినా కానీ మేము మానవతా దృష్టితో ఆమె మీద ఏమి చర్య మేము సిఫార్సు చేయటం లేదు. కానీ మా మాటలను మీరు తప్పుగా తీసుకోకండి, మేము బాధ్యతగానే చెప్తాము అని. అందుకని సుప్రీంకోర్టు పేరుతో చెప్పడము, ప్రాణాలు. ఇంకో మాట అన్నారు, సనాతనవాదులు ఎందుకు వచ్చారు దీంట్లోకి అంటే, ఆవులు ఉన్నాయి, గోవులు చాలా పవిత్రం అది ఇది అంటారు. మీరు వాడే ప్లాస్టిక్లు, మీరు కాలుష్యాలు తిని గోవులు పాడైపోయి అవి చచ్చిపోతున్నాయి. ఎవరు వాటిని పట్టి నిజంగా ఇప్పుడు ఆవుల పేరుతో మానవుల మీద దాడి చేయటం తప్ప ఆవులను ఏం చేస్తున్నారు మీరు? గో రక్షణ అది ఇది అనుకుంటూ ఆ మాట కూడా ఇవన్నీ నచ్చలేదండి. వెంటనే మన సనాతన వీరులు ఉంటారు కదా, అసలు ఆవు పేరెత్తుతావా, లేకపోతే మహిళలకు సంబంధించి ఇటువంటివి అంటావా, పురుషాధిక్యతను మీరు ప్రశ్నిస్తారా అని ఆమె మీద ట్రోల్సే ట్రోల్స్. సరే, ఇప్పుడు అనసూయ గారు కేసు పెట్టారండి. కేసు పెట్టిన తర్వాత ఒక బీజేపీ నాయకురాలు, నేను మాటికి అనేది ఏం చేసుకుంటావో చేసుకోండి, మీరు ఏంది సార్ ఇది? మీకు ఆమె కేసు పెట్టింది, మీరు కూడా కేసు వెళ్ళి మాట్లాడండి. మహిళలు అనగానే వాళ్ళ మీద విరుచుకుపడిపోయి వాళ్ళ కుటుంబ సంబంధాలు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఇవన్నీ తీసుకొని రావటం, ఇదంతా ఏమాత్రం సమంజసం కాదు. కుక్కల గురించి ఇప్పుడు ఉదాహరణకి ఇదివరకు అక్కినేని అమల గారు మాట్లాడేవాళ్ళు, అప్పుడు కొంతమంది వేసేవాళ్ళు ఉదాహరణకు. ఇక్కడ అది కూడా కాదు, ఈమె ప్రత్యేకమైన సందర్భంలో మాట్లాడుతూ ఉన్నారు. ఉద్దేశాలు నేను మాట్లాడిన తర్వాత అనేక మంది స్పందించారని ఒకరిద్దరు, మీరు ఎంతసేపటికి సెలబ్రిటీ వాళ్ళు మహిళలు సార్, వాళ్ళు సెలబ్రిటీలైనా వాళ్ళ నాయకులైనా వాళ్ళు మహిళలు కాబట్టి వాళ్ళ మీద అలా మాట్లాడుతూ ఉన్నారు. కుక్కల గురించి జీవదయ భూతదయ అంటే కుక్కలు రావాలి సార్ దాంట్లోకి. పైగా ఎన్ని కుక్కలు చంపుతావు? నేను ఇంకో మాట కూడా చెప్పా వర్మ, మా మనిషికి అతి పురాతనమైన ఓల్డెస్ట్ ఫ్రెండ్ ఈజ్ డాగ్. రోజు మనకు రాత్రిపూట కాపలా కాసేది, ఇప్పటికైనా కానీ కొద్దిగా గొప్ప ఉండేది, అలర్ట్ చేసేది. ఇంకోటి కుక్కల్లో కూడా వర్గభేదమా సార్? మీరు ఆల్సేషియన్ కుక్కలు ఇవన్నీ చాలా చక్కగా, మేయర్ గారు కూడా కుక్కని ఎంత ప్రేమగా చూసుకుంటారు. ఉదాహరణకు హైదరాబాద్ లో మనం చాలా చోట్ల సినిమా తారలు, ప్రజలందరూ ముట్టుకుంటే చాలని భావించే సినిమా తారలు ఆ కుక్కలను ముద్దులు పెట్టుకుంటూ తినిపిస్తారు. అంటే కొన్ని కుక్కలేమో అంత బ్రహ్మాండంగా అవి వర్ధిల్లుతుంటే, ఇవి కేవలం వీధి కుక్కలు. అంటే వీధి మనుషుల పట్ల మీకు ఎలాంటి చులకన భావం ఉందో, వీధి కుక్కల పట్ల కూడా మీరు అటువంటి చులకన భావమే అనమాట. వారికి ఒక పద్ధతి చూడండి. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, వర్మ, మనుషులకే తిండి లేదు, మీరు కుక్కలకు తిండి పెడతా ఉన్నారు, మంచిదే కానీ బాధ్యతగా పెట్టండి అని చెప్పింది. అది వేరే, ఆ మాట వేరు, ఈ మాట వేరు. కుక్కలకు తిండి పెట్టే విషయంలో హ్యూమన్ ఫీడింగే లేదు, డాగ్ ఫీడింగ్ వచ్చిందా, దానికి మీరు పద్ధతి చూసుకోండి అన్నారు. ఎక్కడెక్కడ ఇలా మా చిన్నప్పుడు, అంటే నేను 3వ 4వ క్లాస్ చదువుతున్నప్పుడు, కుక్కలకు తప్పకుండా మెడలో గొలుసు ఉండాలి, దాని మీద ఒక మున్సిపాలిటీ లైసెన్స్ ఉండాలని వచ్చింది. అప్పటి నుంచి చూసేవాళ్ళం, తీసుకుపోయేవాళ్ళు మామూలుగా. అదేదో ఇట్లా విసిరి కుక్కను పట్టుకొని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. పందులనైనా కుక్కలనైనా విచక్షణారహితంగా చేస్తే ఇంకా కుక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయి, అది కూడా గుర్తించాలి. మనుషులకు తోడుగా ఇప్పటికే కాకులు కూడా పెద్దగా ఎగరటం లేదు. సినిమాలు తీస్తున్నారు కాకులు రావట్లేదని, పిట్టలు మాయమైపోయి దాదాపు పిల్లులు అసలు కనిపించడం లేదు. పిల్లులు ఎంతో ముద్దుగా ఉండేవి. ఇంకా కుక్కలను అదొక కుక్కల నిర్మూలన కార్యక్రమం, సంహారకాండ పెద్ద కార్యక్రమంలాగా భావిస్తే, మున్సిపాలిటీలు బాధ్యత తీసుకోండి, ప్రభుత్వాలు తీసుకోండి. కేసీఆర్ నినాదం ఇచ్చాడు కదా, కోతులు అడవుల్లోకి పోవాలి మనిషి అని. ఉదాహరణ, కోతులు ఎందుకు వచ్చాయి? అడవులు లేకపోవడం వల్ల. కాబట్టి జీవరాశి లేకపోతే ఇంకా మనిషికి ఎవరు తోడుంటే నాకు అర్థం కాదు నిజానికి. కుక్కలను ఆమె రేణుకా దేశాయి, ఆమె ఇంత తెలుగు మాట్లాడారా లేదా అంటే, ఆమెకు వచ్చిన ఆమె వేరే భాష అయినా ఆమె సూటిగానే చెప్పారు. తన బాధ బాగా ఎక్స్ప్రెస్ చేశారు. ఒక తల్లిగా మాట్లాడారు, ఒక మహిళగా మాట్లాడారు. నా బిడ్డ పోతే కూడా నేను ఇలాగే బాధపడతానని ఒక తల్లి, అంతకంటే అనే మాట ఏముంటుందండి ఇంకా. కాబట్టి ఐ థింక్ ఈ ట్రోలర్ ఆర్మీస్ ఉన్నాయి చూడండి, రెచ్చిపోయి చాలామంది మహిళలు కూడా. నాకు తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు కొంతమంది ఎందుకు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. ఇంకా జనసేన వాళ్ళు ఎందుకు సమర్థించట్లేదో కూడా నాకు తెలియదు. గట్టిగా ఇప్పుడు ఇవన్నీ మంచి వాళ్ళకి సనాతన బంధం అడ్డం వస్తుంది. సరి కాదండి ఇది. పర్యావరణ పరిరక్షణ అని పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో, మిగతా విషయాలు వద్దు, పర్యావరణ పరిరక్షణ అంటుంటే ఇవి లేకుండా, మనుషుల యొక్క స్నేహితులు లేకుండా, నమ్మకస్తులు కదా, విశ్వాసానికి భద్రతకు ప్రతీకగా నిలబడిన వీటిని ఎక్కడతో పిచ్చి కుక్కలు లేకపోతే దారి తప్పినవి ఉంటే వాటిని అదుపు చేయండి. మనం ఇన్ని చేస్తున్నాము, అసలు మన బ్లోఅవుట్నే అదుపు చేసిన వాళ్ళము, వీధి కుక్కలను అదుపు చేయలేము. దానికి నిధులు కేటాయించరు,
శ్రద్ధ చూపించరు, దానివల్ల వస్తుంది ఈ సమస్య, అంతేగాని ఇంకోటి కాదు. సరే. చాలా తీవ్ర సమస్య ఇది. కేవలం రేణుదేశాయి సమస్య లేకపోతే ఆమె లేవనెత్తిన కుక్కల సమస్య కాదు, మహిళల పట్ల అగౌరవం ప్రకటించే మన సంస్కృతి యొక్క సమస్య కూడా. ఏ సనాతనం కూడా అలా చేయమని చెప్పలేదు.